హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో టేస్టీగా అండ్ హెల్తీగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని అండ్ సపోటా మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా స్ట్రాబెర్రీస్ని ఇలా ఒక 7 to 8 వరకు తీసుకొని స్టెమ్స్ని లేకుండా తీసేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ తీసుకున్న తర్వాత క్లీన్గా వాష్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 కప్ వరకు కోల్డ్ మిల్క్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే టేస్టీగా అండ్ హెల్తీగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ. ఇప్పుడు సపోటా మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 4 to 5 వరకు సపోటాలను తీసుకొని పైన స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. ఇలా అన్నీ పీల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. అలాగే ఒక 1 కప్ కోల్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే టేస్టీగా సపోటా మిల్క్ షేక్ రెడీ. మీకు కావాలంటే పైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా హెల్తీగా మిల్క్ షేక్ని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.